స్టాటిస్టిక్స్ని మిస్యూజ్ చేసే ఎగ్జాంపుల్స్ గురించి నేను మాట్లాడతానండి. ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, ఇది మంచి శాంపిల్ అవుద్దా? కాదు. ఇంకొక స్టేట్మెంట్ నేను చెప్తున్నాను మీకు. దీని గురించి నాకు మీరు క్లియర్గా చెప్పండి. ఇది కూడా కాదు. ఎందుకనే కాదు? మీరు ఎంతమందిని అడుగుతున్నారో నేను ఇప్పుడు ఏం చెప్పట్లేదు. 3 out of 4 డెంటిస్ట్ సజెస్ట్ కన్వీనియన్స్ శాంపుల్, కన్వీనియన్స్ సర్వే కింద వస్తుంది. వాళ్ళకి కావాల్సిన అడిగి ఉండొచ్చు. రైట్, గుడ్. చెప్పండి. లేస్ చిప్స్ ఇస్ 30% మోర్ టేస్టీ కంపేర్ టు వాట్ అని చెప్పి ఏంటి కంపారిజన్ దాని మీనింగ్ చెప్పండి నాకు. దాని మీనింగ్ అంటే చెప్పండి. మోర్ టేస్టీ ఉంది అంటున్నాడు. లాస్ట్ టైం కంపేర్ చేసిన టమాటో లేస్ ఫ్లేవర్ తో బాగుందా, ఆనియన్ లేస్ ఫ్లేవర్ తో బాగుందా, కంపారిజన్ లేదు కదా. లాస్ట్ టైం ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ లాస్ట్ టైం చేసిన ఆనియన్ ఫ్లేవర్ వాటర్ ఫ్లాప్ ఉంటుంది, దాంతో కంపేర్ చేస్తే 30% బెటర్ అంటే స్టిల్ ఇట్ ఈస్ 70% బెటర్ ప్రొడక్ట్. రైట్ 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 అబ్సల్యూట్లీ రైట్. ఇప్పుడు మనకు బాగా తెలిసింది నేను చెబుతాను చూడండి, ఇది అందరికీ బాగా కనెక్ట్ అవుద్ది. ఒకసారి చూడండి. వేకింగ్ అప్ ఎర్లీ ఈజ్ ఎ గుడ్ హ్యాబిట్. ఓవర్ 70% ఆఫ్ ద సిఇఓస్ ఆఫ్ ద ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఆర్ ఎర్లీ రైజర్స్. ఎవరిని చూపిస్తున్నారు ఇక్కడ మనకి? గొప్పగా అయినా కొంతమందిని చూపిస్తున్నారు. ఉన్న కంపెనీలు ఎన్ని? ఫార్చ్యూన్ 500 అయినా కాదుగా, లక్షల కంపెనీలు ఉన్నాయి. ఆ ప్రతి కంపెనీకి సిఇఓ ఏడుస్తాడుగా, వాళ్ళందరూ లెగట్లేదుగా. పోనీ 500 కంపెనీల్లో అందరూ లెగుతున్నారా? లెగట్లేదుగా. నైట్ షిఫ్ట్లు చేసుకునే వాళ్ళు ఉంటారుగా, వాళ్ళందరూ లెగరుగా. సో ఇక్కడ ఏంటి అంటే చాలా ఇంప్లైడ్ కనెక్షన్. ఏదో ఒక చోట జరిగింది కదా అని చెప్పి దాన్ని ఎగ్జాంపుల్గా చూపించేయడానికి లేదు. ఈ సిఇఓల కంటే ముందు ఇంకో గంట ముందు లేచేవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎందుకు గొప్ప వాళ్ళు అవ్వలేదు? సో థింగ్ ఏంటి అంటే ఒక దాన్ని అనవసరంగా ఇంకొక దాంతో లింక్ చేయడం అనమాట. ఓకే, వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ బట్టి, వాళ్ళకున్న ట్రావెల్ని బట్టి, వాళ్ళ ఫ్రీ టైం స్పెండ్ చేసుకోవడానికి సంథింగ్ ఏదో ఉంటుంది. ఇది మీరు ఎట్లా ఆలోచించాలంటే, ఇప్పుడు నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఒకసారి చూడండి. వాట్ యువర్ ఏబుల్ టు అబ్జర్వ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ గ్రాఫ్. సంవత్సరంలో 2007లో 2008లో ఫ్రీజింగ్ టెంపరేచర్ డేస్ ఎన్ని రోజులు ఉన్నాయి? ఫస్ట్ గ్రాఫ్ లో ఎక్కువ డిఫరెన్స్ ఉందా, సెకండ్ గ్రాఫ్ లో ఎక్కువ డిఫరెన్స్ ఉందా? ఫస్ట్ గ్రాఫ్ లో డిఫరెన్స్. ఎవరు? రెండిట్లో సేమ్ ఉంది. ఫస్ట్ నువ్వు తీసుకున్న స్కేల్ డిఫరెన్స్ తీసుకున్నారు, అది 100 mm వరకు చూపిస్తున్నారు. 81 to 85 స్టార్ట్ అయింది, 20 to 100. అర్థమైందా మీకు? మనం కళ్ళతో చూసే ప్రతిదీ అంతా నిజం కాదు. అరుంధతిలో చెబుతారు చూడండి, ఈ చుట్టూ సైతాన్ సామ్రాజ్యం ఉంది. మీరు కూడా ఎప్పుడన్నా విజువలైజేషన్స్ చూసేటప్పుడు, డేటాను చూసేటప్పుడు క్లియర్గా చూడండి. మీ అబ్జర్వేషన్ కెపాసిటీ, మీ థింకింగ్, మీ థాట్ ప్రాసెస్ అనేది యూ నీడ్ టు హ్యాబిట్వేట్ టు లైక్ దిస్.